హల్లెలూయా. అందరికీ రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి దివ్య నామములో మీ అందరికీ వందనములు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యము మనకు బలము కలుగచేయును, మనకు శక్తిని, ఆనందమును, సంతోషమును, శాంతిని కలుగచేయును. ఆత్మ సంబంధమైన విషయములలో ఆయన మనలను శక్తివంతులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ కలిగి ఉండండి. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు ప్రభు యేసుక్రీస్తు వారి నుండి అద్భుతములను, ఆశ్చర్యకార్యములను ఆశించండి, మీ ఆశ నెరవేరును. హల్లెలూయా. 1 యోహాను 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. హల్లెలూయా. దేవుని మూలముగా, జాగ్రత్తగా గమనించండి. దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ద్వారా, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు పాపం చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వారిని ముట్టడు. హల్లెలూయా. కాబట్టి దుష్టుడు, అపవాది నిన్ను ముట్టకుండా ఉండాలి అంటే నీవు దేవుని మూలముగా జన్మించి ఉండాలి. రెండవది, జన్మించటమే కాదు, నువ్వు పాపము చేయకుండా ఉండాలి. మూడవది, పాపము చేయకుండా ఉండి నిన్ను నీవు భద్రత చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు అపవాది నిన్ను ముట్టడు, అప్పుడు దుష్టుడు నిన్ను ముట్టడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు పాపం చేయడు. అంటే నీవు దేవుని మూలముగా పుట్టి ఉన్నావా లేదా? ఇది మొదటిగా తెలుసుకోవలసింది. ఒకవేళ దేవుని మూలముగా నీవు జన్మించితే, రెండవదిగా నీవు పాపము చేయకుండా ఉండాలి. కేవలం దేవుని ఆత్మ ద్వారా నీవు జన్మించేది, దేవుని మూలముగా జన్మించావు, కరెక్టే. అయితే పాపము చేయకుండా ఉండాలి. రెండవది, కేవలం పాపము చేయకుండా ఉండటమే కాదు, నిన్ను నీవు భద్రం చేసుకోవాలి. ఇది మూడవది. అప్పుడు అపవాది నిన్ను ముట్టడు, దుష్టుడు నిన్ను ముట్టడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ప్రతిదానికి ఎవరి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద నిందలు వేయకండి. ఇక్కడ రాసి ఉన్న విధముగా 1 యోహాను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఆత్మతోనూ నీటితోనూ తిరిగి జన్మించిన ఎడల పరలోక రాజ్యము చేరగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకొకసారి చదువుదాం. దేవుని మూలముగా జన్మించటం ఏమిటి? ఏ విధంగా జన్మిస్తారు? దేవుని మూలముగా జన్మించుట అనేది నిజమా కాదా? దేవుని మూలముగా జన్మించుట అనేది ఇది సత్యమా కాదా? యోహాను 1వ గ్రంథము 12-13 వచనముల్లో, పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథం నుంచి, తన్ను ఎందరు అంగీకరించెదరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తములైనను, శరీర ఇచ్ఛల వలనను, మనుష్య ఇచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా.
ఆయన నామమందు సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, భూమికి ఆకాశమునకు కర్త, సర్వ సృష్టిని సృష్టించిన మహోన్నతుడైన దేవుడు ఆయన తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని లోకములోకి పంపించి ఈ లోకమునకు రక్షకుడుగా ఆయనను మనకు అనుగ్రహించను. ఆయన ద్వారా ప్రజల పాపములను క్షమించి వారికి నిత్య జీవము అనుగ్రహించుటకు ఆయన నిర్ణయించను. హల్లెలూయా, హల్లెలూయా. కావున ఎవరైతే ఆయన నామమును, ఆయనను ఎంతమంది, ఎందరూ ఆయనను అంగీకరించెదరో, ఎందరూ ఆయనను అంగీకరించెదరో వారందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలు అగుటకు అధికారం అనుగ్రహించెను అంటే దేవుని పిల్లలు అగుటకు మార్గము చూపించారు. ఆ మార్గములోకి వెళ్ళి దేవుని పిల్లలు అవ్వాలి. హల్లెలూయా. అధికారము దేవుని పిల్లలు అగుటకు అంటే దేవుని పిల్లలుగా మారుటకు మార్గము ఎలాగా? నీవు ఆయన నామమునైతే అంగీకరించావు, నీవు ఆయన మాటలనైతే విన్నావు. అయితే దేవుని పిల్లలుగా మారటానికి నీవేమి చేయాలి? హల్లెలూయా. దేవుని పిల్లలుగా నీవు మారటానికి, అందుకే ఇక్కడ ఏం రాస్తుందంటే ఎందరు తన్ను అంగీకరించేదరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. అంటే నీవు నా కుమార్తెగాను, నువ్వు నా కుమారుడిగా నువ్వు మారచ్చు. కానీ ఆ మార్పు ఏ విధముగా, నువ్వు ఏ విధంగా ఆయన కుమారుడిగా, కుమార్తెలుగా నీవు మారగలవు అనేది కూడా ముందు చూద్దాం. ఇంకా వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తములైనను, శరీర ఇచ్చల వలనను, మనుష్య ఇచ్చల వలనను పుట్టినవారు కాదు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయములు, శరీర సంబంధమైన విషయముల గురించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క వాక్యములన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయముల గురించి మాట్లాడుతున్నారు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి వీటిని గ్రహింపలేడు. ఆత్మ సంబంధమైన విషయములు దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియచేయను. హల్లెలూయా. ఎందరు ఆయన నామమును, యేసు అను నామమును, ఎందరు ఆయనను లోక రక్షకుడుగా, తనకి రక్షకుడుగా, తన కుటుంబమునకు రక్షకుడుగా అంగీకరించెదరో వారికి ఆయన దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఉదాహరణకి ఏదైనా ఉద్యోగంలోకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీవు నా కంపెనీ యొక్క రూల్స్, కండిషన్స్ గురించి కనుక అన్నిటినీ నువ్వు నమ్మితే నీకు నా కంపెనీలో ఉద్యోగము నీకు ఇవ్వటానికి అధికారం నీకు వస్తుంది. అంటే ఆ ఉద్యోగం రావటానికి నీకు పర్మిషన్ అయితే వచ్చింది, కానీ దానికి ఒక మార్గం ఉంది. ఉద్యోగము అనేది వెంటనే తీసుకోవటం ఉండదు. దానికి ముందుగా నిన్ను పరీక్ష చేయటం, నిన్ను పరీక్షలో పాస్ అవటం, ఆ తర్వాత నీకు ఇంటర్వ్యూలో పాస్ అవటం, ఆ తర్వాత ఉద్యోగమునకు నీవు అర్హుడవు. కానీ ఆ ఉద్యోగము పొందటానికి మార్గము నీవు వెతకాలి. ఆ మార్గములో నీవు ప్రయాణించి సక్సెస్ అవ్వాలి. అప్పుడు ఆ ఉద్యోగములో నీవు ఉండగలవు. అంటే
ఆయన నామమును విశ్వసించి వారందరికీ, నమ్మిన వారందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారమును ఇచ్చెను. హల్లెలూయా. మరి ఇంకా ఇంకొకసారి ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన పలికిన మాటలు ఇంకొకసారి విందాం. యోహాను గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారు అక్కడున్న జ్ఞానవంతుడైన ఒక వ్యక్తితో, ఈ ధర్మశాస్త్రములో పండితుడైన, చదివి 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 నమిలి దాని రసమును పిండి త్రాగి పండితుడైన ఒక వ్యక్తితో ఆయన ఏమంటున్నారంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడెలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన నిశ్చయముగా చెప్పుచున్నా, ఖచ్చితంగా చెప్పుచున్నా. ఏమంటున్నారు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. బాప్టిస్మం ఇచ్చి యోహాను కూడా ఆయన అన్నారు, నేను నీటితో బాప్టిస్మమును మీకు ఇచ్చుచున్నాను, మీరు మారు మనస్సు పొందుటకు. ఆయనను నా వెనక వచ్చువాడు, ఆయన మీకు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్టిస్మము ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. నీటితోనూ అగ్నితోనూ నీవు బాప్తిస్మము పొందిన ఎడల, నీవు తిరిగి జన్మించిన ఎడల దేవుని పిల్లలగుటకు నీవు అర్హత పొందిన వాడవై ఉంటావు. హల్లెలూయా. ఇవి నేను చెప్పిన మాటలు కాదు, ప్రభు యేసుక్రీస్తు వారు పలికిన మాటలు. ఆయన ఏమన్నారంటే, నన్ను ప్రేమించి వారు నా ఆజ్ఞలను పాటించెదరు. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. కేవలము నీవు దేవుని పిల్లలగుటకు నీకు ఆయన పర్మిషన్ ఇచ్చారు, కానీ పిల్లలు అగుటకు, దేవుని పిల్లలకు ఎలాగ మారగలవు? ఎలాగంటే నీటితోనూ ఆత్మతోనూ నీవు తిరిగి జన్మించిన ఎడల, నీవు ఎప్పుడైతే నీటిలో మునిగి తిరిగి లేచి నిన్ను నీవు పరిశుద్ధునిగా దేవునికి సమర్పించుకున్నావు, అదే విధముగా దేవుని పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో కూడా నీవు మునిగి తిరిగి లేచి దాని పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ద్వారా నీవు శుద్ధిపరచబడి నూతనమైన స్వభావమును నీవు పొందుకున్నప్పుడు, ఆ యొక్క నూతనమైన స్వభావంలో నీవు నిలిచి ఉన్నప్పుడు, ఆ యొక్క పరిశుద్ధతతో నీవు నిలిచి దేవుని ఆత్మతో ఏక ఆత్మ అయి ఆయన స్వరమును విని ఆయన మాటల ప్రకారము నీవు నడుచుచు దేవుని మందు నిర్దోషివై నిష్కళంకివై నీవు నీ జీవితమును పూర్తి చేసిన ఎడల అప్పుడు దేవుని రాజ్యములో ప్రవేశింపగలం. ఆత్మ సంబంధమైన విషయముల గురించి ఆశపడండి. లోక సంబంధమైన విషయములు తినుట, త్రాగుట, నిద్రపోవుట, మరణించుట. ఆత్మ సంబంధమైన విషయములు జీవాహారము తినుట, జీవజలములు త్రాగుట, దేవునితో కలిసి నడక,
దేవునితో కలిసి ఉండుట. ఆత్మ సంబంధమైన వ్యక్తులు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంగతులు తెలుసుకోవటానికి ఆశపడతారు. ప్రకృతి సంబంధమైన వ్యక్తులు క్రొత్త సంగతులు ఏమన్నా తెలుస్తాయేమో అని చెప్పి ఆశపడతారు, ఈ లోక సంబంధమైనవి. హల్లెలూయా. అందుకే యోహాను 1 యోహాను 5:18 దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుని గనక దుష్టుడు వానిని ముట్టడు. మొదటిగా మీకు చెప్పిన విధముగా, మొదటిగా దేవుని మూలముగా నీటితోనూ ఆత్మతోనూ నీవు జన్మించాలి. 2, జన్మించిన తర్వాత నీవు పాపము చేయకూడదు. పాపము చేయకుండా ఉండి నిన్ను నీవు భద్రం చేసుకోవాలి. అప్పుడు దుష్టుడు నిన్ను ముట్టడు, నీ కుటుంబమును ముట్టడు. ఇది కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి, ప్రభు యేసుక్రీస్తును తమ రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఇదే మార్గము. ఇది ఆయన చెప్పిన మాటలు కాకుండా ఇంకా వేరే మార్గం ఇంకేముంటుంది? హల్లెలూయా. అందువలన ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథము గనక మనం చదివినట్లయితే 1 యోహాను 3:3-6 వరకు, ఆయన యందు నిలిచి ఉండువాడెవడు పాపము చేయుడు, పాపము చేసిన వాడు ఆయనను చూడడు, ఎరుగడు. హల్లెలూయా. హల్లెలూయా. పాపము చేసిన వాడు ఆయనను చూడలేడు, ఆయనను ఎరుగలేదు. అంటే నీవు నీటితోనూ ఆత్మతోనూ నీవు తిరిగి జన్మించావు, ఆయనను నీవు పాపము చేయుచున్నావు అంటే నీవు ఆయనను తెలుసుకొనలా. ఆయన అంటే నీకు తెలియదు. ఆయనను తెలిసిన వాడెవడు పాపము చేయడు, ఆయనను తెలిసి ఉన్న వాడెవడు పాపము చేయడు. పాపము చేసిన వాడు ఆయనను చూడలేడు, ఆయనను ఎరుగలేడు. నీవు ఆత్మతో జన్మించిన వాడవైనా, నీవు నీటితో జన్మించిన వాడివైనా, నీవు పాపము చేసిన యెడల ఆయనను చూడలేవు, ఆయనను ఎరుగలేవు. పాపము చేసిన వాడు ఆయనను చూడలేడు, ఆయనను ఎరుగలేడు. ఎవరైతే ఆత్మతోనూ నీటితోనూ జన్మించి పాపములో ఇంకా నడుచుచున్నారో దాని అర్థం ఏంటంటే వారు ఇంకా ప్రభు యేసుక్రీస్తు గురించి వారికి తెలీదు. ప్రభు యేసుక్రీస్తు గురించి వారు ఆయనను ఎరుగలేరు, వారు ఆయనను చూడలేరు. హల్లెలూయా. దేవుని వాక్యము ప్రజలను హెచ్చరించి ప్రజలను పరిశుద్ధులుగా క్రీస్తు స్వరూపంలోకి మార్చుటకు ఈ పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు తన మాటలను వినిపించుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే 1 యోహాను 4:4 ఏమని రాసి ఉంటుందంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొని గనక దుష్టుడు వానిని ముట్టడు. 2వది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న, అంటే ఆ దుష్టుని కంటే ఆ యొక్క అపవాది కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు కావున మీరు వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా. 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 యోహాను గ్రంథము 14:19 మనం చదివినట్లయితే ఒకసారి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును.
లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. ఆత్మ సంబంధమైన వారు పరిశుద్ధాత్మతో నీవు తప్పనిసరిగా ఏకమై ఉండవలెను. ఆయనను ప్రభు యేసుక్రీస్తు వారు పలికిన విధముగా ఒక ఆదరణకర్తను నీ వద్దకు పంపించుచున్నా. ఆయన పంపించుచున్న వ్యక్తిని నీవు అంగీకరించుటలేదు, ఆయన పంపించిన వ్యక్తిని నీవు పొందుటలేదు, ఆయన పంపించిన వ్యక్తి ద్వారా నీవు సంగతులు తెలుసుకొనుటలేదు అంటే నీవు దేవుడిని ఎరుగలేదు అని మాత్రమే. దేవుని ఎరిగిన వాడు ఇవన్నీ కూడా పాటిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన మాటలు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు అడగవచ్చేది ఒక ఆజ్ఞ ఏమిటి? ఆజ్ఞ కాదు, నిన్ను ఆయన స్వరూపంలోకి నిన్ను మార్చుటకు ఆయన చేసిన ప్రణాళిక. నీవు ఆయన స్వరూపంలోకి మారుటకు, దుష్టుడు నిన్ను ముట్టకుండా నీవు బలవంతుడిగా ఉండటానికి, అపవాది నిన్ను ముట్టకుండా నీవు శక్తివంతుడిగా మారటానికి, నీకు ఆయన వేరొక ఆదరణకర్తను ఆయన నీకు అందచేయుచున్నారు. ఎప్పుడైతే నీవు దేవుని ఆత్మతో కలిసి ప్రయాణిస్తావో, ఎప్పుడైతే నీవు ఆయన అభిషేకంతో నింపబడతావో, ఎప్పుడైతే ఆయన అగ్నితో నీవు నింపబడతావో, ఎప్పుడైతే ఆయన మహిమతోనూ శక్తితోనూ నీవు నింపబడతావో, అప్పుడు ఆయన నీలో నివసించును, ఆయన నీతో ఉండును. అందుకే ఏమంటున్నారంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించెదరు. అప్పుడు ఎప్పుడైతే నీవు ఆయన ఆత్మతో నీ ఆత్మ ఏకాత్మ అయి ఉంటావో, ఎప్పుడైతే నీ శరీరము ఆయనకి దేవాలయముగా మారునో, ఎప్పుడైతే నీ శరీరము పరిశుద్ధాత్మకు దేవాలయముగా మారునో, అప్పుడు నీలో ఆయన నివసించును. అప్పుడు దుష్టుడు నిన్ను ముట్టడు. హల్లెలూయా. గొప్ప అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడు. అందుకే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉండువాడెవడు పాపము చేయడు, పాపము చేయువాడు ఎవడును ఆయనను చూడలేరు, చూడనేరడు, ఎరుగనూ లేదు. ఆయన యందు నిలిచి ఉండువాడు, నేను యేసు ప్రభువునందు నిలిచి ఉన్నాను, నేను పరిశుద్ధాత్మలో నిలిచి ఉన్నాను, నేను అభిషేకంలో నిలబడి ఉన్నాను, నేను దేవుని మూలముగా జన్మించి ఉన్నాను, నేను దేవుని పిల్లలుగా మారి ఉన్నాను అని నీవు అనుకుంటున్నావు. ఒకవేళ అనుకుంటే నీవు పాపము చేయవు. అది నీవు నమ్మితే నీవు పాపము చేయవు. పాపం చేసిన వాడెవడు ఆయనను చూడలేడు, ఆయనను ఎరుగలేడు, ఆయన గురించి తెలుసుకొనలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన విధంగా మత్తయి 5వ అధ్యాయం 8వ వచనములో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుడిని చూసేదారు. పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుడిని చూడలేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుడిని చూసేదరు. కావున ఆయన నీకు అనుగ్రహించినది ఏమిటి అంటే, ఆయన తన ఆత్మను నీకు అనుగ్రహించారు. నీ దేహమును ఆయనకు సమర్పించము, ఆయన నీలోకి వచ్చి ఉండేదారు. హల్లెలూయా. అందుకే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు మిమ్మల్ని ముట్టకుండా ఉండాలి అంటే 3 పద్ధతులు, 3 వాక్యములు మీ కొరకు. దేవుని మూలముగా నీవు పుట్టి ఉండాలి. ఆత్మ మూలముగాను నీటి మూలముగాను నీవు జన్మించాలి. రెండవది, దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చేయడు.
ఆత్మ మూలముగాను నీటి మూలముగాను నీవు జన్మించావు. అయితే నీవు పాపము చేయకుండా నీవు పరిశుద్ధతలో నిలిచి ఉండాలి. మూడవది, నిన్ను నీవు భద్రము చేసుకోవాలి. నిన్ను నీవు భద్రము చేసుకోవాలి అంటే నీవు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో, ఎందరు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుదురో వారు దేవుని పిల్లలు అనబడుదురు. ఎందరు దేవుని, ఇది నీ ఆత్మ, ఇది దేవుని ఆత్మ, ఎందరు దేవుని ఆత్మతో నడిపింపబడుదురో వారు దేవుని పిల్లలు అనబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తలై, అంత్యకాలమందు మీరు జాగరూకులై ఉండండి. దేవుని మార్గములో ప్రయాణించి నిత్య జీవమునకు అర్హులు కండి. హల్లెలూయా. ఇప్పటి వరకైతే ఇంకా నీటితోనూ ఆత్మతోనూ జన్మించావా లేదా నిన్ను నీవు పరీక్షించుకో. దేవుడిని రక్షణ వస్త్రములను అడుగు. ఆయన నామమును స్వీకరించు. ఆయన నీ రక్షకుడుగా నీ అంగీకరించు. ఆయన చేసిన బలియాగము వల్ల నీవు రక్షింపబడుతున్నావు. ఆయన కృప ద్వారానే నీవు రక్షింపబడుతున్నావు. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము మిమ్మలను పవిత్రులుగా చేయను, మిమ్మలను పవిత్రులుగా చేయను. ఆయన పొందిన గాయముల వల్ల నీవు స్వస్థపడి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పంపించిన పరిశుద్ధాత్మ ద్వారా నీవు పరిశుద్ధముగా జీవించే నిత్య జీవమునకు అర్హుడవు కాబోతున్నావు. హల్లెలూయా. గొప్ప దేవునికి మహిమ కలుగును. ప్రభు యేసు క్రీస్తు నామములో ఆయనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకైతే ప్రార్థన చేయలేకపోతున్నావు, ఇప్పటి వరకైతే రక్షణ పొందలేకపోయావా, రక్షణ పొందినను కూడా నీవు ఇంకా ఆత్మతో నీవు జన్మించలేదేమో. ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో, నీ కుటుంబమును పరీక్షించుకో, నీ హృదయమును నీ యొక్క దేహమును పరిశుద్ధాత్మక దేవాలయముగా చేసావా లేదా నిన్ను నీవు పరీక్షించుకో. నీ హృదయము, నీ యొక్క హృదయము, నీ మనస్సు స్థిరముగా ఉన్నాయా లేవా దేవుని యందు నిన్ను నీవు పరీక్షించుకో. హల్లెలూయా, హల్లెలూయా. పాపం లేకుండా నీవు జీవిస్తున్నావా లేదా పరీక్షించుకో. పాపం చేయవాడెవడు ఆయనను చూడలేరు, ఆయనను ఎరుగలేరు, ఆయనను తెలుసుకొనలేరు. హల్లెలూయా, హల్లెలూయా. నీటితోనూ ఆత్మతోనూ జన్మించిన వారు ఇంకనూ పాపము చేస్తున్నట్లయితే ఆయన గురించి ఏమీ తెలియదు అని దైవ గ్రంథం చెప్పుచున్నది. అలాంటి వారికి దేవుడి గురించి ఏమీ కూడా తెలియదు. వారు ఆయనను చూడలేరు, వారు ఆయనను ఎరుగలేరు, వారు ఆయన స్వరమును వినలేరు, వారు ఆయన మహిమను చూడలేరు. దేవుని గ్రంథము హెచ్చరించుచున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మారు మనస్సు పొందండి, మదిలో యేసుని ఉంచండి. హల్లెలూయా. ప్రార్థనలో ఏకీభవించండి. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు ప్రభు యేసుక్రీస్తు వారి నుండి అద్భుతములు, ఆశ్చర్యకార్యములు ఆశించండి. రక్షణ వస్త్రములు పొందుకోండి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును పొందుకోండి. పరిశుద్ధ అగ్నిలో బాప్టిస్మను పొందుకోండి. పరలోక సంబంధమైన విషయముల కొరకు ఆశపడండి. ఆత్మ సంబంధమైన విషయముల కొరకు ఆశపడండి. జీవ జలములు త్రాగటానికి ఆశపడండి. జీవాహారము తినటానికి ఆశపడండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి బలపరిచావు. నీకు వందనములు. నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయించిన ప్రతి ఒక్కరిని మీ వద్దకు తీసుకుని వచ్చేస్తున్నాం. మీ మాటల వలన వారు తమని తాము పరీక్షించుకొనుచు, వారి హృదయములు మీ ముందు విప్పుచు వారు మీతో మాట్లాడుచున్నారు. వారు చేసిన తప్పులను క్షమించండి. తెలిసి తెలియని తప్పులను క్షమించండి. మీకు వ్యతిరేకంగా చేసిన కార్యములు,
పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన కార్యములు, మాటలు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారి గురించి పలికిన అసత్యములు అన్నిటినీ కూడా క్షమించండి. పరిశుద్ధతను దయచేయండి. యేసు రక్తము మిమ్మలను పవిత్రులుగా చేయును అన్న మాటను గుర్తుపెట్టుకుంటున్నా. మీ దయగల హస్తమును వారి మీద ఉంచండి. మీ కృపను కురిపించండి. ఈ సమయంలో వారు చేసిన ప్రతి ఒక్క తప్పులను, ప్రతి ఒక్క పాపమును క్షమించి వారికి నూతనమైన హృదయమును, నూతనమైన మనస్సును అనుగ్రహించండి. వారిని శుద్ధిపరచండి. పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలోను, పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనూ వారిని నింపండి. వారు ఆత్మతోనూ నీటితోనూ జన్మించినట్లు, మీకు పిల్లలుగా ఉండనట్లు, పాపము చేయకుండానట్లు, పరిశుద్ధతలో నిలబడి ఉండనట్లు, నిత్య జీవమునకు అర్హులు అగునట్లు వారిని దీవించండి. నీ బలమైన అభిషేకముతోనూ, నీ యొక్క ఆశీర్వాదములతోనూ, నీ శాంతి సమాధానములు వారి కుటుంబములోను, వారి జీవితములో నిలబడి ఉండినట్లు వారిని ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెందురు. మీరే పొందుకోమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.